మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ముఖ్యంగా కాఫీ టీల వల్ల వస్తుందని విన్నాను. మీరేమో స్టూడియోలోకి రాగానే నవీన్ ఒక మంచి కాఫీ తెప్పించు, ఈ సమస్యకి ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్తాను అని చెప్పేసి అన్నారు. సో కాఫీ అయితే వచ్చేసింది, స్మెల్ కూడా చాలా బాగుంది, మామూలుగా లేదండి. చాలా స్పెషల్ కాఫీ. టేస్ట్ తెలిసిందా? చాలా బాగుంది. ఎస్, చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది సార్. యా, గెస్ చేస్తారు అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటండి? కాఫీ పొడి లేదు, బ్రూనో కాఫీనో. మీరు ఒకవేళ కాఫీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాఫీ అయితే కాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎస్, స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏంటి సార్ ఇది, ఏం కాఫీ, దీంతో ఏ విధంగా మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి చెక్ పెట్టచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే స్మెల్లే కాదు, దీని యొక్క బెనిఫిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సాధారణంగా మనం ఇళ్ళల్లో ఈ డేట్స్ వాడుతుంటాం, రైట్? సో డేట్స్ ఏం చేస్తామంటే, ఖర్జూరాలు పైన తోలు తినేస్తాం, తిని సీడ్స్ పారేస్తాం, రైట్? సో ఇక్కడ మనకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఏదైతే డేట్ సీడ్ ఉందో దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. బట్ దీన్ని ఓపెన్ చేసి మనం ఏదైతే సీడ్ ఏదైతే ఉందో ఆ సీడ్ని ఏదైతే మనం వేస్ట్ అని చెప్పి పారేస్తుంటామో ఆ సీడ్లో, ఈ సీడ్లో, రైట్, ఈ కాఫీ అమోడికన్సే ఈ తోల్లో కంటే కూడా ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ గింజలతో ఎగ్జాక్ట్లీ, అందుకే గింజలు కాకుండా కాఫీ గింజలు కాదు, కాఫీ గింజలు వాడలేదు. కాఫీ గింజలు దీన్ని తాగను కదా. కాఫీ ఫ్రూట్ తినేసిన తర్వాత మన ఇళ్ళలో సీడ్స్ పారేస్తుంటాం కదా, ఈ సీడ్స్ అన్నింటినీ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి దీన్ని మీకు ఒకవేళ అవకాశం ఉంటే అవెన్లో రోస్ట్ చేయండి, అవకాశం లేదనుకోండి నార్మల్గా పెనం మీద కూడా రోస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్? ఒక 20 సీడ్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఆ 20 సీడ్స్ మంచిగా రోస్ట్ చేసేస్తే మీకు 4 కప్పుల కాఫీ అవుతుంది. పైసా ఖర్చు లేదు. అసలు మీరు గుర్తుపట్టలేరు, నేను అసలు చెప్పకుండా ఉంటే కనుక. మీరు మాట్లాడుతూనే ఉన్నారు, నా కాఫీ అయిపోయింది, టేస్ట్ బాగుందని తాగేస్తా ఉన్నా. అంటే ఒకవేళ కనుక నేను స్పెషల్ అని స్టార్టింగ్ నుంచి మీకు చెప్పకుండా ఉండి ఉంటే మీరు అసలు ఐడెంటిఫై చేసేవారు కాదు. అవును. సో అంత స్పెషల్ కాఫీ అనమాట ఇది, రైట్? సో ఎట్లా సార్ ఇది, అంటే ఒక ప్రాసెస్ ఎట్లా చేయాలంటారు? ఏం లేదు, మామూలుగా పెన్నం మీద వేయించి దాన్ని పొడి చేసి అంతే. మీకు అవెన్ ఉంటే అవెన్లో రోస్ట్ చేయండి, అవెన్ లేకపోతే నార్మల్గా పెనం మీద ఏదైనా గిన్నె పెట్టి కూడా వెయిట్ చేసుకోవచ్చు. ఒక 20 సీడ్స్ కనుక మీరు తీసుకుంటే మంచిగా డ్రై అయిపోయే వరకు రోస్ట్ చేస్తే 4 కప్పుల కాఫీ అవుతుంది, రైట్? సో దాన్ని అంటే మీరు కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు, అంటే ఎక్సెస్గా చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా ఫ్రెష్గా కావాలంటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, దీంట్లో ఏదైతే ఎక్సెస్ ఆఫ్ ఫైబర్ ఉంటుందో ఆ ఫైబర్ వల్ల, అంటే ఇప్పుడు మనం మిల్క్తో చేసుకున్నాం, వితౌట్ మిల్క్ కూడా చేసుకోవచ్చు, హాట్ వాటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు చాలా సార్లు కొబ్బరి పాలను ఎట్లా ప్రిపేర్ చేయాలనేది కూడా చెప్తా ఉన్నారు. ఆ కొబ్బరి పాలతో కూడా ఇది చేసుకోవచ్చు అండి? చేసుకోవచ్చు, అంటే కొబ్బరి పాలు అనేది మన మిల్క్ సబ్స్టిట్యూట్ కాబట్టి చేసుకోవచ్చు. సో 20 సీడ్స్ మీరు తీసుకుంటే 4 కప్స్ కాఫీ అవుతుంది. మంచిగా రోస్ట్ చేసేసాలి. రోస్ట్ చేసి మిక్సీలో మంచిగా నీట్గా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకొని మనం రెగ్యులర్ కాఫీ ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాఫీ చేసేసుకోవచ్చు అనమాట. మీకు మిల్క్తో కావాలంటే మిల్క్తో చేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్తో ఉంటే హాట్ వాటర్తో చేసుకోవచ్చు. సో దీంట్లో ఉపయోగం ఏంటంటే, మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మామూలుగా ఇప్పుడు ఏదైతే ఈ తోలు ఉంటుందో దీంట్లో ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. బట్ దీనికంటే ఈ సీడ్లో ఇంకా 10 టైమ్స్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో ఆ ఫైబర్ ఉండడం వల్ల మీకు కాన్స్టిపేషన్ సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం తినే ఫుడ్ వల్ల, మనం తినే ఫుడ్లో ఈ మధ్యకాలంలో మైదా ఎక్కువైపోయింది, ఫైబర్ తక్కువైపోయింది. సో అది ఏమవుతుందంటే ఆ ఇంటెస్టైన్ వాల్స్కి గమ్లాగా స్టిక్ అయిపోతుంది, రైట్? సో మనం ఆ ఫైబర్ యొక్క డెఫిషియన్సీని ఈ కాఫీ ద్వారా మనం రీప్లేస్ చేస్తున్నాం అనమాట, రైట్? సో చాలా చాలా సింపుల్. ఒక్క నిమిషం సార్, ఇది అంటే ఎట్లా మనం మామూలుగా రోజు కాఫీ టీలు తాగుతూ ఉంటారు కదా, అదే టైంలోనేనా, లేదంటే దీనికంటే ఏదైనా పర్టికులర్ టైం? ఏమీ లేదు, ఏదైనా టైంలో మీరు తాగేసుకోవచ్చు, హ్యాపీగా తాగేసుకోవచ్చు. అంటే ప్రిఫరబుల్లీ హాట్ వాటర్తో తాగితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు వాడే మిల్క్ ఎలాంటి మిల్క్ మనకి తెలియదు కాబట్టి నార్మల్ హాట్ వాటర్ తీసేసుకొని పౌడర్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోండి. మీకు ఒకవేళ మరీ స్వీట్నెస్ కావాలంటే షుగర్ బదులుగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా తాగండి. అంటే మీకు ఇక్కడ 2 బెనిఫిట్స్ వస్తున్నాయి.
నార్మల్గా మనం ఏదైనా డైట్ ప్లాన్ చెప్పినప్పుడు మనం వాళ్ళకి కాఫీ టీ తాగొద్దంట, వాళ్ళకి మొత్తం అదే థాట్ వస్తుంది, అయ్యో ఈరోజు నేను కాఫీ తాగలేదు, ఈరోజు నేను టీ తాగలేదు, హెడేక్ వచ్చేసింది అనే ఫీల్ వస్తుంది. సో ఆ ఫీల్ పోతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఫైబర్ డెఫిషియన్సీ ఉందో, ఫైబర్ డెఫిషియన్సీ దీనివల్ల తగ్గిపోతుంది అనమాట. సో దాంతోపాటు ఎట్లా తొక్క కూడా ఉంటుంది, ఇది కూడా మనం తీసుకోవచ్చు, ఇది కూడా హెల్తీ, కాల్షియం కూడా ఉంది. ఎస్. అసలు ఎందుకంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య అనేది మెయిన్ మైదా రిచ్ ఎక్కువ తీసుకోవడం వల్లేనా, లేకపోతే సరైన నిద్ర లేకపోయినా ఇది వస్తుందని విన్నాను, ఎంతవరకు వాస్తవం? నిద్ర ఒకటి, నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఒకటి. ఓకే, రైట్. వాటర్ అంటే ఆన్ అన్ యావరేజ్ కనీసం 4 to 5 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి ప్రతి వాళ్ళు, మేల్ కానీ ఫీమేల్ కానీ ఖచ్చితంగా 4 to 5 లీటర్స్ తాగాలి. అది తాగకపోతే మన లోపల ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో ఖచ్చితంగా 4 to 5 లీటర్స్. అంటే బేసిక్గా వాష్రూమ్ ఇష్యూస్ గురించి, అంటే ఎస్పెషల్లీ ఫీమేల్ అవుతాయి, ఆఫీస్కి వెళ్తాము లేదా డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాము, ఆ ప్లేస్లో మనకు దొరుకుతుందో దొరకదని. తర్వాత కొంతమంది ట్రెడిషనల్గా షాప్లో కౌంటర్ మీద కూర్చుంటారు. అసలు వాళ్ళ షెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ 9 o'clock షాప్ ఓపెన్ అవుతుంది కదా, ఆ షాప్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళ కౌంటర్ మీద కూర్చుంటే మళ్ళీ వాళ్ళు లంచ్కి అక్కడి నుంచి లేస్తారు, మధ్యలో అసలు లేవరు, అంటే అవకాశం కూడా ఉండదు. మళ్ళీ లంచ్ 2 o'clock చేసేసుకుని 3 o'clock చేసుకొని వస్తే మళ్ళీ నైట్ వరకు లేవరనమాట. అలా కాకుండా మీరు ప్రతి 1.5 hourకి షెడ్యూల్డ్ బ్రేక్ పెట్టుకోండి. షెడ్యూల్ బ్రేక్ పెట్టుకొని ఆ బ్రేక్లో వాటర్ తాగుతూ, రెగ్యులర్ క్వాంటిటీ వాటర్ తాగుతూ, ప్లస్ ఆ బ్రేక్లో వాష్రూమ్కి వెళ్ళి రావాలి. ఓకే. వెళ్తేనే ఆ కిడ్నీ అనేది రెగ్యులర్గా యూసేజ్ అవుతుంది, ఫ్లష్ అవుట్ అవుతుంది. లేదు మీరు వెళ్ళలేదు అనుకోండి, అక్కడ మొత్తం అక్యుములేట్ అయిపోతుంది. అంటే కిడ్నీతో పాటుగా ఇంటెస్టైన్లో కూడా అక్యుములేట్ అయిపోతుంది, రైట్. అంటే ఈవెన్ అసలు మన బాడీలో కూడా 70-80% వాటర్ ఉంటాయి, బ్లడ్లో కూడా వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ క్వాంటిటీ తగ్గిపోవడం, ప్లస్ ఫైబర్ అంటే రా వెజిటబుల్స్, రైట్, క్యారెట్, క్యూకుంబర్, రైట్, ఇలాంటివి మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే, అంటే మీ డైట్లో ఇంక్లూడ్ చేసినట్లయితే, సాలిడ్స్ ఇంక్లూడ్ చేసినట్లయితే ఫైబర్ వస్తుంది. దాంతోపాటుగా ఈ కాఫీని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. ఎస్. ఇది మొత్తానికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంది. సో ఆ ప్రాసెస్ని మనం అంటే చాలా వరకు చెప్పారు కదా, పెన్నం మీద మంచిగా వేయించాలి, ఒక 20 విత్తనాలు తీసుకుంటే సరిపోతుంది, అది 4 కప్పుల కాఫీ అవుతుంది అని చెప్పేసి. సో కాఫీ అయితే అద్భుతంగా ఉంది. సో మలబద్ధక సమస్యను అయితే నివారించే కాఫీ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.